మేము సమ్మర్ ఇంటర్న్కి విజయవాడకు వచ్చాము. మార్నింగ్ 3కి విజయవాడలో దిగేసాము. తర్వాత అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసాము. అంటే దిగాల్సిన ప్లేస్లో దిగాము, కానీ తర్వాత ఎలా వెళ్ళాలో మాకు అర్థం కాక అసలు కాలనీ తిరిగాము. అందరినీ అడుగుతూ వెళ్ళాము. ఫైనల్గా ఆంటీ అయితే బయటకు వచ్చి కనిపించారు. అక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఆంటీని, హాస్టల్ వార్డెన్. ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి 8కి తినడానికి వెళ్ళాం. ఫుల్ వర్షం, అసలు ఈరోజు ఆఫీస్కి వెళ్తామా అనుకున్నాం, కానీ వెళ్ళాము. మాది ఇక్కడ హాస్టల్లో స్టెప్స్ భలే డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఓల్డెన్ డేస్లో ఉంటాయి కదా, రౌండ్ షేప్లో అలా ఉన్నాయి. చూడండి మీరు కూడా. హాస్టల్ అయితే బాగుంది, కానీ రూమ్స్ చాలా చిన్నవి. నేను నెక్స్ట్ వీడియోలో రూమ్స్ చూపిస్తాను మీకు. నేను మా ఫ్రెండ్ ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్ళాము. ఈరోజు మేబీ చపాతీ పెడతారనుకుంటాను. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసేది హాస్టల్ వార్డెన్ వాళ్ళ అమ్మగారే. మేము చపాతీ వేయించుకొని వచ్చి ఇంకా కర్రీ వేసేసుకొని తినడానికి స్టార్ట్ అయిపోయాము. నేను ఏ కర్రీ వేసుకోవాలని ఆలోచించి ఏదో ఆఫ్టర్నూన్ది ఒక కర్రీ కొంచెం వేసుకొని వచ్చేసాను. మా ఫ్రెండ్కి అడిగాను చపాతీ ఎలా ఉంది అని. మా ఫ్రెండ్ చూడండి చాలా నీరసంగా ఉంది, పాపం నైట్ అంతా నిద్రలేక. సర్లే బాగుంది అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. సర్లే మనం కూడా తిందామని స్టార్ట్ అయ్యాను. అంతలోపే మళ్ళీ వెళ్ళడానికి ఆటో తీసుకున్నాము. నేను మా ఫ్రెండ్స్ అందరం 10 మెంబర్స్ దాకా ఒకే ఆటోలో వెళ్ళిపోయాము. ఫుల్ ట్రాఫిక్, అసలు ఫుల్ వర్షము, ఫుల్ ట్రాఫిక్. ఇంకా ఆ జర్నీ అసలు ఇక్కడ విజయవాడలో కాలనీస్ అయితే చాలా బాగున్నాయి. ఫైనలీ మా ఆఫీస్ దగ్గరలో ఉన్నాం. మా ఆఫీస్ వచ్చేసింది. ఇదే మా ఆఫీస్. అంటే మా ఆఫీస్ కాదు, మేము సమ్మర్ ఇంటర్న్ చేసే ఆఫీస్ అంతే. ఓకే, తర్వాత మా వాళ్ళందరూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయారు. సెకండ్ ఫ్లోర్ కదా, నడచలేరని చెప్పేసి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. లిఫ్ట్ అయితే వచ్చేసింది, ఇంకా అందరూ వెళ్తున్నారు. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం, ఫస్ట్ టైం కదా ఆఫీస్కి, అందుకని సరే అని చెప్పేసి చెప్పులు అక్కడ పెట్టేసి వెళ్ళాను. వెళ్ళే టైంకి వర్షం పడుతుంది. అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మా వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుందని ఫొటోస్ తీసుకుంటున్నారు. వీళ్ళే మా కాలేజ్ మేట్స్. ఫుల్ ఏసీ, అసలు చాలా బాగుండింది ఆఫీస్. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసారు. మా ఫ్రెండ్ చూడండి అప్పుడే చాలా చేసేస్తున్నట్టు బిహేవ్ చేస్తుంది. ఆఫ్టర్నూన్ మేము ఏదో చేసి అలసిపోయామని మాకు ఫుడ్ పెట్టడానికి పిలిచారు. ఫుడ్ అయితే ఇక్కడ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే బయట నుంచి వస్తారు కదా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో హాస్టల్లో ఉండి అని చెప్పి ఆఫ్టర్నూన్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. వీళ్ళ ఎంప్లాయీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయరంట, కానీ మా కోసం స్పెషల్ కేర్ తీసుకొని మరీ ప్రొవైడ్ చేస్తున్నారు. నేను మా ఫ్రెండ్ అయితే నైట్ కూడా తినలేదు కదా అని చెప్పి బాగా తినేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది. సర్లే అని చెప్పి ఆఫ్టర్ మా ఫ్రెండ్ అప్పుడే స్టార్ట్ చేసేసారు. కొంతమంది అలా నార్మల్గా మాట్లాడుకుంటున్నారు. ఆఫ్టర్నూన్ కదా, అప్పుడే తినేసి వచ్చారు, అందుకే అలా అందరు నేనైతే మాడ్యూల్స్ ఏవి కంప్లీట్ చేయలేదని సైలెంట్గా మాడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంటున్నాను. మా వాళ్ళు ఈవినింగ్ ఎక్కడికో ప్లాన్ వేశారు, పున్నమి ఘాట్ అంట ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి. అది దుర్గమ్మ టెంపుల్ సైడ్ నుంచి వెళ్ళాలి. అక్కడ వెళ్తున్నప్పుడు అయితే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మీరు చూసారో లేదో ఒకసారి ఈవినింగ్ వెళ్ళండి. వెళ్తున్నప్పుడు పిల్లలు భలే ఆడుకుంటున్నారు. ఎగ్జిబిషన్ ఫైనల్గా వచ్చేసాం. చాలా పెద్దగా ఉన్నట్టుంది ఎగ్జిబిషన్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలి. మా వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు స్నాప్లు పెట్టుకోవడానికి. లోపల ఎంటర్ అవ్వడానికి టికెట్ 50 తీసుకొని ఇంక లోపల ఎంటర్ అయిపోయాము. లోపలైతే అన్ని తినే ఐటమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. మినీ చార్మినార్ లాంటిది, మళ్ళీ జెయింట్ వీల్ చాలా ఉన్నాయి. మేము జెయింట్ వీల్ ఎక్కాము. అసలు చాలా అంటే చాలా పెద్ద ఫన్నీ, అది చాలా హైట్ ఉంది కదా, చాలా భయపడ్డాము. టికెట్స్ తీసేసుకొని నేను మా ఫ్రెండ్స్ అందరం ఎక్కేసాము. ఫస్ట్ అయితే చాలా అంటే చాలా భయపడ్డాము. మా ఫ్రెండ్ అయితే అసలు ఏడ్చేసింది. జెయింట్ వీల్ అంటే చాలా హైట్కి వెళ్ళడం వల్ల చాలా భయం వేసింది, పడిపోతున్నట్టు అలా అనిపించింది. టికెట్స్ అయితే ఇచ్చేసాము. పైకి వెళ్తున్నప్పుడు కొన్ని వీడియోస్ క్లిక్ చేశాను. అంటే ఫోన్ పడిపోయిద్దని ఇంకా చేద్దాం అనుకున్నాను, ఫోన్ పడిపోయిద్దామని భయం వేసింది. చాలా పైకి అసలు అంత సిటీ అంతా కనిపించే అంత పైకి వెళ్ళాము. భయం వేయడం వల్ల తీసేశాను. చూడండి మీరే ఎంత పైకి తీసుకెళ్ళిందో, ఇంకా పైకి తీసుకెళ్ళింది. ఆ టైంకి నేను క్యామ్ ఆఫ్ చేసేసాను, పడిపోతాను. మా ఫ్రెండ్ ఫైనల్లీ దిగేసాము. వాళ్ళని తిట్టి మమ్మల్ని దింపేమని చెప్పాము. ఫైనల్లీ మా ఫ్రెండ్ అయితే ఏడ్చింది. ఏమన్నా తిందామని అక్కడ గోబీ మంచూరియా ఉంటే తిన్నాము. 80 రూపీస్ అంట, కాస్ట్ ఎక్కువే, బట్ ఆకలేస్తుంది. ఇక్కడ పిల్లలు అంటే ఇట్లాంటి ప్లేస్లోకి పిల్లలు వస్తే చాలా బాగా ఆడుకుంటారు. అన్ని పిల్లలకు సంబంధించిందే చాలా ఉన్నాయి.
ఎప్పుడన్నా మీరు కూడా మీ ఫ్యామిలీతో రండి. ఇక మా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏది ఎక్కుదాం లేకుంటే ఏం తిందాం, ఇక్కడ మినీ షాపింగ్ అంటే 10 రూపీస్ 20 రూపీస్ అన్నీ దొరుకుతాయి. అందుకని చెప్పి ఏదైనా తీసుకుందామని వెళ్ళాము, అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ బాల్తో 3 గ్లాసెస్ని పడగొడితే గిఫ్ట్ ఇస్తారంట ఏదో. ఇంకా అలా అలా అన్నీ వెళ్తూ ఉండగా షాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మీరు కూడా రండి, మీకు ఏమన్నా తీసుకోవాలి అలాంటివి అనిపించినప్పుడు. చాలా బాగుంటాయి ఇక్కడ. అంటే క్వాలిటీ ఉండవు, బట్ తక్కువ బడ్జెట్కే అన్నీ తీసుకోవచ్చు. మేమైతే 10 రూపీస్ షాప్కి దాంట్లోకి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ ఏదో తినాలని చెప్పి అక్కడ ఆగిపోయారు. ఇయర్ రింగ్స్ చూడండి, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అనుకున్నా, లోపల చూస్తే నాకేం నచ్చలేదు. 10 రూపీస్ షాప్కి వెళ్ళిపోయాము. రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు అవి తీసుకోవడానికి. మా ఫ్రెండ్ షాపింగ్ చేసి చేసి అలసిపోయేలాగుంది, కొంటూనే ఉంది. ఇక్కడ లాస్ట్లో వచ్చే టైం చూడండి, మనం సినిమాలో సమంత అవి ఇంట్లోకి అది కడితే చూడండి, అలాంటి మోడల్ ఇవి. ఫైనల్లీ బయటకు వచ్చేసాము. హాస్టల్లో మేము వచ్చేటానికి హాస్టల్లో ఫుడ్ లేదు. సర్లే బయటికి వెళ్ళి జ్యూస్ తాగేసి మళ్ళీ హాస్టల్కి వచ్చేసాం. బాయ్ బాయ్.